నమస్తే మంది రామారావు గారు. వెల్కమ్ టు నమస్తే. ఐకాన్ పాలిటిక్స్. నమస్తే. సార్, ఇప్పుడు రాజమౌళి గారు ఒక నెంబర్ వన్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఓవర్ ద వరల్డ్ లో హాలీవుడ్ సైతం రాజమౌళి గారు ఎవరంటే గుర్తుపడతారు బానే. త్రిబుల్ ఆర్ గెలిచిన తర్వాత, మూవీ రిలీజ్ అయిన తర్వాత, ఆస్కర్ విన్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అదే మహేష్ బాబు గారితో మూవీ అనేది ఎప్పుడో డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ నిన్న మనం చూసుకున్నట్లయితే మహేష్ బాబు గారు రాజమౌళి గారికి సంబంధించి ఏదైతే మూవీ ఉందో ఆ మూవీలో ఒక చిన్న పార్ట్ అనేది ఒకటి లీక్ అవ్వడం జరిగింది. ఆ లీక్ అనేది ఎవరు చేశారు ఫస్ట్? ఈవెన్ రాజమౌళి గారు, ఈవెన్ హూ కట్ బాహుబలిని ఎవరు చంపారు, కట్టప్ప ఎందుకు చంపాడు అనే ఒక సస్పెన్స్ ని మూవీ రిలీజ్ అయ్యేంత వరకు అది ఎవరికి తెలియలా. అవును. అంత జాగ్రత్తగా పడే రాజమౌళి గారు ఆ చిన్న లీక్ అనేది ఎలా వచ్చిందని అంటారు? లే ఇది కేవలం రాజమౌళికి సినిమాని ఎలా హైప్ చేయాలో, ఎలా ప్రాపగండా చేయాలో, సినిమా మీద ఎలా ఆసక్తిని పెంచాలో ఆయన తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదండి. ఇది పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ ద సినిమా మీద ఇంటెన్షన్ పే చేయడం కోసం ఆయన చేసే ప్రయత్నం అని నాకు తెలిసినంత వరకు అనుకుంటాను అనమాట. ఎందుకంటే ఎవరికి కూడా ఏ సమాచారం కూడా లేకుండా చేసే వ్యక్తి ఉన్నారంటే రాజమౌళి గారు. అది లీక్ ఉమ్, అయ్యే ప్రసక్తే లేదు. అది ఓకే. ప్రసక్తి లేదు. లీక్ ఇప్పుడు అయిందంట. అంటే లీక్ అయింది కదా సార్. ఇప్పుడు కేవలం రాజమౌళి గారు కావాలనే లీక్ చేశానని అంటారా మీరు? అవన్నీ బయట చెప్పుకోకూడదండి. ఎందుకంటే కావాలని ఓకే. లీక్ చేస్తారా? అది బయటికి చెప్పడం కాదు అక్కడ. ఆసక్తిని రేకెత్తించడా లేదా? అవును. ఎలాగా? అంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన తర్వాత ఎలా లీక్ అయిందిరా అని ఒక ఏజెన్సీని పే చేసేలా చేశాడా? ఎలాగైందో అవును. వాళ్ళకే తెలియాలి. దాని సమాధానం అదే. అందువల్ల ఓకే. డెఫినెట్ గా ఆయనకి తెలుసు 1000 కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ డబ్బులు ఎలా రాబట్టుకోవాలో తెలియదు. ఆ డబ్బులు రాబట్టుకునే ప్రయత్నాల్లో సవా లక్ష మార్గాలు ఉంటాయి. ఆ మార్గం ఇదో మార్గం అని నేను అనుకుంటున్నా. అంటే నాకు మీరు అనుకుంటారు. అంటే కొంతమంది ఏమంటున్నారంటే సార్, ఇప్పుడు రాజమౌళి గారు ఇంత జాగ్రత్తగా ఉండే రాజమౌళి గారు అది లీక్ అయిందంటే ప్రొడ్యూసర్ ఏదైతే 1000 కోట్లు పెడుతున్నారు పెట్టుబడి, ఆ ప్రొడ్యూసర్ కి నష్టం కలిగించే విధంగా రాజమౌళి గారు వ్యవహరిస్తున్నారు. సరైన జాగ్రత్తలు లేకుండా. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఆ చిన్న లీక్ కూడా ఎందుకు వచ్చేది అని చాలా మంది అని అంటారు. గతంలో మనం చూసుకున్నట్లయితే బాహుబలి 1 కూడా అలాగే లీక్ అయింది. అది ఒక హైప్ లోడ్ కాదు, అది నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది. బాహుబలి ఒక 15 మినిట్స్ వీడియో అనేది రిలీజ్ అయింది, కాలకేయ సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మహేష్ బాబు గారు సంబంధించింది ఇలా లీక్ అవుతుంది అంటే ఇప్పుడు దానిపైన మీరేమంటారు సార్? ఆ, ఇలాగా ఏదో అన్న వాళ్ళు అంటే వాళ్ళు బాగా అమాయకులు. తలకాయ లేకుండా ఆలోచించలేకుండా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ట్రేడు అంటే మార్కెట్ ఎలా ఉంటుందంటే రాజమౌళి మార్కెట్ ముఖ్యంగా సినిమాని ఎంత ప్రమోట్ చేసి సినిమా ఎంత వైడల్ గా పబ్లిసిటీ అయ్యి వైడల్ గా బిజినెస్ చేసిందో ఆ ప్రపోర్షనేట్ గా తనకి లాభాలు ఉంటాయి. అవును. తన సినిమా తను ఎందుకు కిల్ చేసుకుంటాడండి, అంతే కదా. 1000 కోట్లు 2000 కోట్లు అంటే మిగతా 1000 కోట్లు కూడా అందరూ పంచుకోవాలి కదా నెట్ వచ్చినట్టయితే. అవును. అందువల్ల ఇట్లాంటి అది మొదలಷ್ಟು ప్రయత్నం రాజమౌళి చెయ్యడు. చేయడు ఓకే. ఎందుకంటే చెప్పు తన అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్ సినిమాని నిలబెట్టాడు. ఇప్పుడు వరల్డ్ సినిమాని ఒలిగిస్తున్నాడు. ఆ దిశగా ఉంటుంది కానీ అయితే మహేష్ బాబు ఇటు అమాయకుడండి. ఇన్ని సినిమాలు తీసిన మహేష్ బాబు సరెండర్ అయిపోయాడంటే ఎస్, ఓ సినిమా చేద్దాం బికాజ్ ఓకే. రాజమౌళి డిజైర్స్ అనే ఓకే. ఉద్దేశంతో అనమాట. తర్వాత ఏంటంటే మీకు ఈ పబ్లిసిటీ ట్రిక్స్ రకరకాలుగా ఉంటాయి. అర్థమైందా? ఓకే. ఇప్పుడు లీకులు సహజంగా రాజమౌళి లాంటి సంస్థల్లో రావు. అలాగే అత్తారింటి దారి ఇదంతా లీక్ అయిపోయింది అన్నారు. ఇలా చాలా అవును. సినిమాలు ఉన్నాయి. ఇలా ఏమిటంటే ఒక విధమైనటువంటి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించడానికి జరిగే ప్రయత్నం అని నా అనుభవంతో నేను అనుకుంటాను అన్నమాట. అది ఓకే. ఆ, థ్యాంక్ యూ సార్. తర్వాత ఇంకో కొత్త విషయం వింటున్నాను నేను రాజమౌళి గురించి. ఇది రాజమౌళి. నాకు కూడా చెప్పకపోయినట్టయితే ఇప్పుడు నాకు చాలా ఓకే. మంది ఫోన్లు చేస్తుంటారు కదా. చెప్పకపోతే అది అన్యాయం అవుతుంది. ఏమండి రాజమౌళి పైకొచ్చే వాడిని తొక్కేస్తాడు అనేటువంటి ఒక పబ్లిసిటీ చేస్తున్నారే కొంతమంది జర్నలిస్టులు. నా కడుపు మండి చెప్తున్నానండి.
తప్పు ఓకే. కదండి. ఒకరు ఒకరు తొక్కేద్దామంటే అయిపోతుందండి. మీకు ఇష్టం వచ్చినట్టు మీరు అనుకున్నది మీకు జరిగి నేను అనుకుంది నాకు జరిగితే మళ్ళీ ఆయన ఎందుకండి? నువ్వు ఓకే. అనుకుంది నీకు జరగదు, నేను అనుకుంది నాకు జరగదు. అలాగే అవును. నడిస్తే అసలు ఫర్దర్ గా ఈ డైరెక్టర్స్ జనరేషనే వచ్చి ఉండేది కాదు. వీళ్ళందరూ కేవీ రెడ్డి కంటే పెద్ద డైరెక్టర్లా, సి పుల్లయ్య కంటే పెద్ద డైరెక్టర్లా, హెచ్ఎం రెడ్డి కంటే వెయ్యి వేల పేర్లు చెప్తాను. ఈ పరిణామ క్రమంలో ఒక్క ఆనిముత్యం లాంటి డైరెక్టర్ వచ్చాడు, వెలిగాడు, వెళ్ళిపోయాడు అంతే కదా. ఒకరు వాళ్ళు దుఃఖిస్తున్నట్టయితే వాళ్ళు ఎవరో ఒకరే ఉండేవారు. ఆ తర్వాత అసలు ఆ పెద్ద వాక్యూమ్ ఏర్పడేది. కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు, ఆ తర్వాత దాన్ని ఏమో వితరణలు దయచేసి మేధావులు చెప్పకుండా ఉంటే బాగుంటుంది అన్నమాట. మన సినిమా ఫీల్డ్ని మనం పాడు చేసుకోవడం ఏంటండి? మన ప్రతిష్టను మనం దిగజార్చుకోవడం ఏంటండి? ఈరోజు ప్రైడ్ ఆఫ్ తెలుగు మూవీ రాజమౌళి. ఆయన చూసుకొచ్చి ఆయనేమో ఇది రాజకీయాల వెన్నుపోటు పడడానికి, తొక్కేయడానికి. తొక్కేస్తే ఎన్నాళ్ళు తొక్కేస్తాడు? 70 సంవత్సరాలు. తర్వాత ముసలైపోవలసిందే కదా! కాలాల్లో ఓపిక అవును. ఉండదు కదా! ఇంకోడొస్తాడు కదా! ఇక ఇట్లాంటి బ్యాడ్ పబ్లిసిటీ ఉండకుండా ఉండాలని నేను సవినయంగా అందరినీ మనం చేసుకుంటానన్నమాట. ఆడిని తొక్కేశాడు, వాడిని పాడు చేశాడు, చేతబడి కూడా చేస్తా. ఇయ్య మాటలు తప్పండి. తప్పు. ఓకే. సారీ. ఇటువంటి వదంతులు మాత్రం మీరు ప్రచారం చేయడం మంచిది కాదని నా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ సార్.